श्रीकृष्णपरब्रह्मणे नमः। ओं श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 508వ భాగం 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం. నిన్నటి ఎపిసోడ్లో స్వామి సాత్విక కర్తను గురించి మనకు చెప్పడం జరిగింది. ఈరోజు 27వ శ్లోకంలో రాజస కర్తను గురించి స్వామి మనకి చెప్పబోతున్నాడు. ఏమంటున్నాడు స్వామి 27వ శ్లోకంలో? రాగి కర్మ ఫల ప్రేప్సు లుబ్ధో హింసాత్మకో శుచిః హర్ష శోకాన్విత కర్తాః రాజసః పరికీర్తితః అని చెప్తున్నారు అన్నమాట. అంటే అనురాగాన్ని కలిగి ఫలాన్ని ఆశించేవాడు, లోభి, హింసా స్వభావం కలవాడు, శుచిత్వమే లేనివాడు, తలచిన కార్యం సిద్ధించినప్పుడు సంతోషము, సిద్ధించినప్పుడు దుఃఖంతో కూడి ఉండేవాడు. ఇటువంటి లక్షణాలు ఉన్నవాడు రాజసిక కర్త అని అనబడతాడు అంటున్నారు స్వామి అన్నమాట. ఇప్పుడు వీడిని ఎప్పుడు కూడా ఆశాపాశాలు ఎప్పుడూ బంధించి ఉంటాయి. ప్రతి పనిలోనూ ఫలాపేక్ష, ఫలం 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 లేనిదే ఏ పని చేయడనమాట. ఫలాపేక్షకు పరితపిస్తూ ఉంటాడనమాట. కార్యానికి తగినటువంటి ఔదార్యము ఉండదు వీడికి. 24 గంటలు పరహింసాపరాయణుడు, ఇతరులకు హింస చేయడమే వృత్తిగా పెట్టుకున్నవాడు. పైపెచ్చు మలినుడు. ఏదైనా ఒక కార్యం సిద్ధించిందంటే పొంగిపోవడము, అసిద్ధికి కృంగిపోవడం, ఇటువంటి లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాడిని రాజస కర్త అని అంటున్నాడు ఇక్కడ స్వామి అన్నమాట. తన వాళ్ళ మీద అయితే మిక్కిలి ప్రేమ, ఇతరుల పైన ఈర్ష్య, కర్మలు చేయడంలో మిక్కిలి అనురాగం. అనురాగం అంటే ఏంటంటే సంఘం అన్నమాట. దాంతో బంధించబడిపోతాడు కర్మలతో. ఆ ఫలాల మీద మిక్కుటమైనటువంటి ఆసక్తి. ఖర్చు చేయడంలో బాగా పిసినిగొట్టుగా ఉంటాడు. ఇతరులను 24 గంటలు ఏ విధంగా పీడిస్తామా అన్నటువంటి తపన కలిగి ఉంటాడనమాట. ఆచారం అనేది ఇటువంటి వాడికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఆచారాలని పాటించడు. కార్యం సఫలమైతే సంతోషం, విఫలమైతే ఏడ్పు. ఈ లక్షణాలన్నీ ఇంకా ఇవన్నీ చూడండి, మళ్ళీ మళ్ళీ చెప్పుకున్నా కూడాను తరగనమన్నమాట. ఎందుకంటే మనసులో బాగా నాటుకోవడానికి 1-2 సార్లు వీటిని మనము పునరావృత్తి చేసుకోవడంలో కూడా ఎటువంటి పొరపాటు ఉండదని నాకు అనిపిస్తుంది అన్నమాట. కాబట్టి ఈ లక్షణాలన్నీ ఇంద్రియాది విషయాల్లో ఎప్పుడు రమిస్తూ ఉండడం, ఏంటంటే శబ్ద స్పర్శ రూప రస గంధాలతో మునిగి తేలుతూ ఉంటాడనమాట. ఏ పని చేసినా దాన్ని అనుభవించాలి, భోగ్యం, భోక్తృత్వం, దాన్ని అనుభవించాలన్నటువంటి తృష్ణ ఇతన్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. తనకున్నది మాత్రం ఎవ్వరికి ఇవ్వడానికి చూపడు. అందరి వస్తువులు ఆయనకి దొరికినా తృప్తి ఉండదు అనమాట. ఇది ఇతని యొక్క స్ట్రైకింగ్ పాయింట్. హృదయం ఎప్పుడు శుభ్రంగా ఉండదు. శుచిత్వం లేనివాడు అంటే హృదయ శుద్ధి వీనికి ఏ మాత్రము ఉండదు. లాభం వస్తే మహా సంతోషం, నష్టం వస్తే మహా దుఃఖం అనమాట. తన్ను పొగిడితే మహా సంతోషం, ఎవరన్నా తెగిడితే దూషిస్తే మహా దుఃఖం అనమాట. ఈ లక్షణాలన్నీ కూడా ఉన్నవాడిని రాజసకర్త అని స్వామి మనకి బాగా వివరించి చెప్తున్నాడు అనమాట. అర్థమవుతుందా? కాబట్టి ఇటువంటి కర్త యొక్క లక్షణాలను మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే, తెలుసుకున్నందువల్ల ప్రయత్నపూర్వకంగా ఆ రాజస లక్షణాలను విడనాడి సాత్విక లక్షణాలని మనం పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుందనే స్వామి ఇక్కడ మనకి ఇంత వివరంగా చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఉత్తముడైన వాడు ఎవరైనా సరే ఈ లక్షణాలను వదలాలి అన్నది మనకి స్పష్టం అవుతుందన్నమాట. ఏ లక్షణాలను వదలాలని మరొకసారి? ప్రాపంచిక పదార్థాలపై అనురాగాన్ని వదలాలి, కర్మఫలాలను కోరడం వదలాలి, ఏ ప్రాణిని హింసించకూడదు తెలిసి కానీ తెలియక కానీ, అశుభ్రతను వదలాలి, కార్యం యొక్క సిద్ధి అసిద్ధుల యందు
హర్షము శోకాలను ప్రదర్శించకుండా, మనోవికారాలు లేకుండా సమచిత్తుడై ఉండాలి. ద్వంద్వాలను సహించేటువంటి గుణం అలవర్చుకోవాలి. ఇవి స్వామి చెప్తున్నటువంటి ఉపదేశాలు ఈ శ్లోకంలో. ప్రతివాడు కూడాను తన హృదయాన్ని బాగా పరిశోధించుకుని పైన చెప్పినటువంటి లక్షణాలన్నీ మనలో ఉన్నాయా లేవా, ఒకవేళ ఉన్నట్లయితే వాటిని విడనాడి ఆ సాత్వికమైనటువంటి లక్షణాలను ప్రయత్నపూర్వకంగా తెచ్చుకుని సాత్విక మార్గంలో పయనించాలని స్వామి యొక్క ఉద్దేశం. కాబట్టి రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి.